మా సత్తెనపల్లి నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భార్గవ్ గారు, నేను మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తం గారు, ఈ గ్రామ బాధ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరం కలిసి ఇక్కడంటే సత్తెనపల్లి మండలం కొమిరిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ముందు నుంచి మేము మాట్లాడుతున్నాం. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ సబ్స్టేషన్స్ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కొన్ని వచ్చాయి కొత్తగా. దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు. మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా మేము తీసేయలేదు. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా 34 మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది. నేను హయాంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు 34 మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు, ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు. అప్పుడు కూడా అంతే, తెలుగుదేశం పార్టీ టైంలో కూడా. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, 34 మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా, నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నా, ఒక్క పైసా కూడా ఆశించుకోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వెయ్యాలి అనేటువంటి ఒక పాలసీతో అన్ని చోట్ల అంతే, ఎక్కడ ఖాళీలు వస్తే ఆ గ్రామం వాళ్ళనే వేసాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ 1500, 1600, ఇంకో చోట 16,000, 17,000 కట్టింగ్ అన్నీ పోయి 16,000 వస్తున్నాయంట. వీళ్ళని తీసుకెళ్ళి కొమిరిపూడి వాళ్ళని తీసుకెళ్ళి నేను వేరే మండలంలో ముప్పాళ్ళు వేసాను. ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి, ఇబ్బంది. అందుకని ఈ ఊరి వాళ్ళని వేసాం. ఇంకొక చిత్రం ఏంటంటే, మీరు ఆశ్చర్యపడే అంశం, ఈయన పేరేంటి, సుధీర్. ఈయన సుధీర్. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఉందే, సుధీర్ భూమి అది, బీపట్టా భూమి అది, 80 సెంట్ల భూమి అది. సబ్స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా పంచాయతీకి రాశారు. పంచాయతీ సబ్స్టేషన్కి రాసింది, అందువల్ల సబ్స్టేషన్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం, ఇంకా 3కి ఇచ్చాం. అతను కూడా తీశారు. ఎందుకు తీస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను. మీరు ఎందుకు తొలగిస్తున్నారు? చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా. మన సందేహమా? 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కొత్తగా వీళ్ళని తీశారు, 19 మందిని తీశారు. 19 ఎంతండి? 95 లక్షలు బేరం పెట్టుకున్నారు. ఆ 95 లక్షలు తీసుకుని వీళ్ళని వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం. కాదని చెప్పమంటున్నా నేను. ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా, 95 లక్షలు తీసుకున్నారా లేదా? మీరు తీసుకోలేదంట. దరువూరి నాగేశ్వరరావు గారు తీసుకున్నారంట, ఆయన మీకు ఇస్తాయంట. అంటే దరువూరి నాగేశ్వరరావు గారికి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు కదా నియోజకవర్గంలో, ఆయన వసూలు చేయటం, 10%, 15%, 50% తీసుకోవటం, కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవ్వటం. ఇది కదా జరుగుతున్నటువంటి తంతు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు? ఆఫ్టర్ ఆల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్, స్థలం ఇచ్చినవాడు, లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు. మా పార్టీ కావచ్చు వాడు. మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చేసుకోండి, మంచి చేసి. వాళ్ళని తీసేస్తే నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు, అంతకుముందు శివప్రసాద్ గారు, స్వర్గీయ శివప్రసాద్ గారు, ఒక్కడిని తీసానని చెప్పమంటున్నా. ఆయన చాలా వేశాడు కదా, ఒక్కడిని తీసాడు చూపించండి నన్ను. అరే వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ ఇక్కడున్నటువంటి తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు, దరువూరి నాగేశ్వరరావు కక్కుర్తి పడే పరిస్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు? ఇవాళ కూర్చున్నారు పాపం వాళ్ళు వచ్చి సబ్స్టేషన్ ముందు. నేను భార్గవ్ గారు వచ్చాం.
నేను ఇవాళ చెప్తున్నా, భారత్ గారు కూడా చెప్పారు నాకు, త్వరలోనే ఏదైతే 19 మందిని తొలగించారో వాళ్ళందరినీ రీజాయినింగ్ చేసుకోవాలనేటువంటి డిమాండ్తో కొమిరిపూడి నుంచి మా ఉద్యమాన్ని సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తాం. ఒక డేటు వారు నిర్ణయిస్తారు. పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మేము సమీకరణ చేసి ఇది ధర్మం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయినా కూడా మీరు చేర్చుకోరు, మీ కర్మ. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, తర్వాత మీ ఉద్యోగాలు కూడా పోతాయి, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు. ఏందండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ పొట్ట కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు 16,000 తీసుకుని చేసుకునే వాళ్ళని తీసేసి 95 లక్షల కక్కుర్తిపడి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? డబ్బులు కావాల్సి చాలా చోట్ల మాకు డబ్బులు కావాలి, మేము అధికారంలో డబ్బులు కావాలి, ఎక్కడికి తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి డబ్బులు. ఇదా ఇలాంటి షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకునే దానికి కక్కుర్తి పడుతున్నారా? ఎందుకని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోం. ఇవాళ ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని తెలిసి నేను భార్గవ్, ఎందుకంటే దానిలో నేను బాధ్యుడిని, ఎందుకంటే 34 మందికి 5 పైసలు కూడా తీసుకోకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని, నేను కొత్త సాంప్రదాయాన్ని సృష్టించా. ఆ సాంప్రదాయంలో పోండయా, ఏదైనా ఖాళీలు అయితే ఇప్పించండి, ఎవరికన్నా అభ్యంతరం లేదు. అదే ఖాళీలు కాకోకుండానే ఉండవాళ్ళని పీకేసి ఇప్పించే కార్యక్రమం చేసి అదేమంటే మాకేం సంబంధం లేదండి, దరువు న్యాయస్థానం సంప్రదించండి, అది మాకేం సంబంధం లేదండి, కాంట్రాక్టర్ సంబంధించండి, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మీరు మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. రాజకీయాలు ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా దయచేసి ఈ అన్యాయాన్ని గమనించి వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వీళ్ళ స్థానంలో 19 మంది చేస్తున్నారే, పావులో బేడో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మీ ఉద్యోగాలు కూడా ఉండవు. మేము వస్తే మమ్మల్ని మేము తీసేయాలిగా. మళ్ళీ భార్గవ్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ భార్గవ్ వాళ్ళందరినీ తీసేయమనే మీరు చెప్పేది. అప్పుడు మేము తీసేయాలిగా. తీసేస్తే మీరు దరువు న్యాయస్థానంకి ఇచ్చిన 5 లక్షలు తిరిగి రావు, మళ్ళీ ఆయన కనపడ్డావు. అందువల్ల ఈ కొత్త సాంప్రదాయాన్ని, నేను ఆ సాంప్రదాయాన్ని సృష్టించాను. అంతకుముందు వేసిన వాళ్ళని తీయకూడదని ఖాళీలు ఉన్న వాళ్ళని పెట్టే కార్యక్రమం చేశాం. ఇవాళ కూడా మీరు తీయకోకుండా ఖాళీ ఉన్న వాళ్ళని పెట్టండి. వాళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు కక్కుర్తి పడి సావండి, ఎవడు కాదన్నాడు. కానీ వీళ్ళని మీరు చేసే కార్యక్రమం చేయటం అన్యాయం, అక్రమమని త్వరలోనే భార్గవ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీద సత్తెనపల్లిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు మళ్ళా ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.